ఎట్ట జరిగింది ఏంటి రేట్ ఎక్కడ ఏం ఎక్కువ జరిగింది సార్. ఎట్లా అనేది లిక్కర్‌లో ఇంకా ఘోరం అండి. అవన్నీ బయట వస్తాయి. సార్ ఒక్కసారి నేను లక్ష్మీకాంత్ గారు జనసేన పార్టీ నుంచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం లక్ష్మీకాంత్ గారు. హలో సార్ నమస్కారం. బాగున్నారా సార్? ఫైన్ సార్. ఇప్పుడు మనం మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికులు పడ్డ ఇబ్బందులు, ఇసుక దొరకదు. సార్ ఒక్కసారి మ్యూట్లో పెట్టరా, మ్యూట్లో పెట్టండి లక్ష్మీకాంత్ గారు. మ్యూట్ అది కాదు, మీరు మొబైల్లో ఓపెన్ చేసినట్టున్నారు, ఆడియో వస్తుంది. రైట్ లక్ష్మీకాంత్ గారు ప్లీజ్ కంటిన్యూ మాట్లాడండి. సో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇప్పుడు ప్రతి ఒక్కడు సామాన్యుడికి ఏంటంటే ఇసుక అనేది ఎట్లా ఉంటుందంటే సార్, ప్రతి ఒక్కడు కూడా మధ్య తరగతి కానీ సామాన్యుడికి కానీ ఇల్లు కట్టుకోవాలన్న కల సార్. కానీ ఈ ప్రభుత్వం 2014-19లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసేసి అంటే భూబకాసురులనే ఉన్నాము. తర్వాత లిక్కర్ స్కాముల్లో వీటిల్లో ఈ బకాసురులు అనేది వైసీపీలో చూసాం. కానీ సార్ ఇసుకలో కూడా ఈ విరుద్ధంగా దోపిడీ చేశారనేది ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత నివ్వెరపోయిన పరిస్థితి సార్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే సార్, ఇసుక విధానాన్ని ఉచిత ఇసుక విధానాన్ని తీసేసి దాన్ని రద్దు చేస్తూ దాన్ని కొత్త విధానం ప్రవేశపెడుతున్నాం అని చెప్పిన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఏమన్నారు సార్, అక్రమ ఇసుక తవ్వకాలను నియంత్రించడం, ఇసుకను పారదర్శకంగా పంపిణీ చేయడం, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం, వినియోగదారులకు ఆన్లైన్ ద్వారా మేము బుకింగ్ సౌకర్యం అందించడం. సార్ ఇప్పుడు నేను చదివిన దాంట్లో ఏదైనా కానీ ఏ విధంగా అయినా కానీ సామాన్యుడికి ఇసుక వెళ్ళిందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వ హయాంలో చెప్పమన్నాడు సార్ ఎవరినైనా కానీ. ఎందుకంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఇచ్చిన సెంటు భూముల్లో కట్టుకున్నారన్నారు కదా సార్, దాంట్లో కూడా చాలా మతలబు ఉంది సార్. ఒక ఇసుకే కాదు, స్టీల్ దగ్గర నుంచి సిమెంట్, భారతీయ సిమెంట్ తీసుకోవాలి అంటే అప్పుడు సచివాలయంలో 2 పేపర్లు సాక్షి పేపర్లు తీసుకోవాలన్నట్టుగా సెంటు భూములు ఇచ్చిన వాళ్ళకి కూడా ఇవాళ భారతీయ సిమెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి అయిపోయింది. అదే విధంగా ఇసుక విధానంలో కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళ దగ్గరే ఇసుక కొనుక్కోవాలనుకున్న పరిస్థితి. ఎంత సార్ అప్పుడు ఇసుక? 25,000 రూపాయల. సామాన్యుడికి ఎవరికైనా సాధ్యమవుతారు ఆ రేటు పెట్టి కొనుక్కోవడం. దాని గురించే పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల కోసము విశాఖలో లాంగ్ మార్చ్ అనే కార్యక్రమం పెడితే ఎంత అపహాస్యం చేశారు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మరి దానికి తగ్గట్టుగానే వీళ్ళ డిమాండ్లు వీళ్ళు ఇట్లా విరుచుకుపడుతున్నారని అప్పుడు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసిన పరిస్థితి సార్. ప్రభుత్వం ఇది కేంద్రం జోక్యం చేసుకోకపోతే రేపు రానున్న పరిస్థితుల్లో ఈ పర్యావరణం రేపు పొద్దున్న చాలా డేంజర్ పొజిషన్ లోకి వెళ్ళిపోద్దని చెప్పిన పరిస్థితి. అప్పుడు అక్రమ దందాల గురించి మా జనసేన కార్యకర్తలు కూడా నెల్లూరు జిల్లా గాని శ్రీకాకుళం గాని ఎక్కడైనా గాని బయటకు వచ్చి పోరాటం చేసిన పరిస్థితులు, ఇసుక రీచ్ల దగ్గరికి వెళ్ళి వాహనాలని అడ్డపడిన పరిస్థితులు. ఏం సార్ టీడీపీ వాళ్ళు చేయలేదా సార్? టీడీపీ వాళ్ళు సరిహద్దుల దగ్గరికి వెళ్ళి ఇసుక అక్రమంగా పంపిస్తున్న వెహికల్ కూడా ఆపిన పరిస్థితి సార్ ఆ టైంలో. అటువంటి చర్యలు కూడా వదిలేశారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తెలివితేటలో గల మనిషి అంటే, ఇక్కడ ఇసుక రీచ్ల్లో పెడతాము, ఇసుకకు సంబంధించిన ఒక సపరేట్ గోడౌన్ మేము కడతాము ఎక్కడికక్కడ అని అన్న టైంలో సార్ అందరూ ఇళ్లకి పరిమితం అయిపోయిన కరోనా టైంలో వేల కొద్ది టన్నులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి సార్ ఇసుక? ఒక సమాధానం ఇవాళ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పమని నా సమాధానం. దాని దగ్గర నుంచి కూడా ఇప్పుడు సమాధానం రాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పెద్ద ఇసుక రీచ్లు ఒక కొండల్లా కనిపించినాయి కదా. అసలు నిజంగా ఇది ఒక పెద్ద కొండ, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనే ఆశ్చర్యపోయేటట్టు రీచ్లు ఉండే, మొత్తం కొండలు అట్లా పోసుకునేవారు కదా, డంప్ చేసేవాళ్ళు కదా. అవును సార్, అదే సార్ నేను అంటుంది. వాళ్ళ అధికార దాహానికి అక్రమ దందాలకి సామాన్యుడు బలైపోయాడు కానీ వాళ్ళు జోబులు నింపుకొని వాళ్ళ రోజున నోరు మెదపలేని పరిస్థితి సార్. కొండలేం సార్. ఇవాళ వాళ్ళ పరిస్థితి చూస్తా ఉండంటే పర్యావరణానికి కూడా ఇంత విఘాతం కలిగించారు కాబట్టి ఇప్పుడు ఎన్జిటి ఎంటర్ అయింది, ఈడీ ఎంటర్ అయింది. ఎవరిదన్నా కానీ ఒక రాజకీయ నాయకుడు సంగతి చెప్పాలంటే చరిత్రలో ఒక పుస్తకాల్లోనో గూగుల్లోనో వీటిల్లో చూసుకుంటారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ బతుకు ఎట్లాగా అయిపోయిందంటే ఎన్జిటి వాళ్ళ దగ్గర, ఈడీ దగ్గర, సిబిఐ వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అయిపోయింది సార్. అంత అక్రమాల, అంత నేరాలా, ప్రజల గుండెల మీద తన్నే పరిస్థితి. ఇంత అక్రమంగా మీరు చేసిన మీరు రాజకీయాల ప్రభుత్వ పాలన అని చెప్పేసి, పాలకులు అని చెప్పేసి ఇవాళ వాళ్ళ భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో నెట్టిన పరిస్థితి సార్. ఇప్పుడు ఒక మాట సార్ నేను చెప్తున్నా,
పప్పు వెళ్ళాలాగా ఒక డమ్మీ కంపెనీలు పెట్టుకొని వాళ్ళకి ఇష్టానుసారంగా ఇచ్చారు టెండర్లు. మరి ఏ నాయకుడు సార్ నియోజకవర్గ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ వాళ్ళ నాయకులకు ఇచ్చిన పప్పు బెల్లాలు ఏమైపోయినాయి సార్? ఇవాళ నోరు మెదపమంటే ఏమైపోయినాయి సార్? నా కృష్ణా జిల్లాకు సంబంధించి ఇవాళ కృష్ణానది వాడ దగ్గర, అంటే మీరు విజయవాడ నుంచి అవనగట్టు వెళ్ళేటప్పుడు కృష్ణానది కరకట్ట మీద ఎన్ని వందల వెహికల్స్ ఉండేవి తెలుసా సార్ ఆ టైంలో? అంటే ఆ స్థానికంగా ఎమ్మెల్యేలు గాని వీళ్ళందరూ గాని వీళ్ళంతా పాత్రదారులా కాదా, సూత్రధారులా కాదా? రైట్, ఓకే, అదే సార్ మాట్లాడదాం. రైట్, నాయుడు గారు నమస్కారం. సురేందర్ నాయుడు గారు.